సాధించబోయేది ఏంటి? దీనిపై మరింత లోతుగా చర్చించేందుకు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి బాలగురుస్వామి గారు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు నరేంద్ర గారు మనతో పాటు ఉన్నారు. చాలాసార్లు నరేంద్ర గారు. ఓకే, ముందుగా మన నరేంద్ర గారి దగ్గరికి వెళ్దాం. నరేంద్ర గారు నమస్తే అండి. నరేంద్ర గారు నమస్తే. నమస్తే నరేంద్ర గారు, భారత మన ప్రధాని ఓకే రికార్డులు సరే 4399 రోజులు నిరంతరాయంగా ఒక పరిపాలించడం అనేది ఒక ప్రధానిగా ఉండటం అనేది వాస్తవంగా చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన, గర్వంగా చెప్పుకోవాల్సిన విషయమే. అయితే దీంట్లో రాజకీయ స్థిరత్వానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? అసలు గ్లోబల్ యొక్క లీడర్షిప్లో మోదీ స్థానం ఏంటి అంటే ఏమంటారు? అంటే ఇక్కడ మొదటి కాంచి ప్రభుత్వం వచ్చిన కాంచి నెహ్రూని పేరును చెరిపివేసి ఆయన కన్నా గొప్ప నాయకుడు అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. నెహ్రూ చనిపోయి 62-63 ఏళ్ళు అయినప్పుడు కూడా ఆయన ప్రసంగాల్లో నెహ్రూ పేరు ఇచ్చినంతగా ఇంకే నాయకుడి పేరు రావట్లేదు. వాస్తవానికి ఇది నెహ్రూ ఏంటంటే మొదటి ఎన్నికలు జరిగిన తర్వాత అధికారికంగా నెహ్రూ ప్రధాని అయిన తర్వాత ఆయన కన్నా ఎక్కువ రోజులు 12 ఏళ్ళు పూర్తయింది అంటున్నారు. నెహ్రూ వాస్తవానికి సుమారు 17 ఏళ్ళు ప్రధానికి ఉన్నారు. 40 ఏళ్ళు స్వతంత్రం వచ్చినప్పుడు ఆయనే తొలి ప్రధాని. ఆనాడు మన రాజ్యాంగం లేదు కాబట్టి ఎన్నికలు ఇప్పుడున్న రీతిలో జరగలేదు కాబట్టి, కానీ ఆయన నెహ్రూని ప్రధానిగా ఎవరు నామినేట్ చేస్తే కాలేదు. ఆయన ఆనాడు ఉన్నటువంటి సిస్టంలో, ఆనాడు ఉన్నటువంటి రాజ్యాంగ సభ, ఆనాడు ఉన్నటువంటి 17 సభ కావచ్చు, ఏదైనా సరే ఉన్నటువంటి ఒక ఇనానిమస్ ఛాయిస్గా దాదాపు నెహ్రూ వచ్చారు ఆనాడు ప్రధానిగా. కాబట్టి దానికన్నా ఈయన గొప్ప నాయకుడు అని చెప్పుకోవడానికి ఇది ప్రచారం కోసం రాజకీయంగా పనికొస్తుంది తప్పితే అది అంతగా భావ్యం కాదు అనేవి నాకు అనిపిస్తుంది. అయితే నెహ్రూ యొక్క పాత్ర వేరు. నెహ్రూ ఫ్రీడమ్ ఫైటర్ అయిన స్వతంత్ర ఉద్యమంలో ఆయన దేశంలో అసలు ఆనాడు అత్యంత పేదరికంలో భారతదేశం ఉన్నప్పుడు, దేశంలో అసలు వ్యవస్థలు ఏమీ లేనప్పుడు, సుదీర్ఘకాలం సుమారు 1000 సంవత్సరాల పాటు విదేశీ పాలకుల పాలనలో మన దేశానంతా కూడా పిప్పి చేసి దోపిడీ చేసి దేశాన్ని వదిలేసి వెళ్ళిన సమయంలో ఆనాడు కొత్తగా సంస్థలు స్థాపించడానికి, వ్యవస్థలు ఏర్పాటు చేయడానికి, ఒక ప్రజాస్వామ్య సంప్రదాయాన్ని ఏర్పాటు చేయడానికి, ఒక రాజ్యాంగం ఏర్పాటు చేయడానికి ఆనాడు అనేక శ్రమ పడాల్సి వచ్చింది. ఆ నెహ్రూ గారు అనేక మంది నాయకులు కలిసి ఆనాడు చేశారు. ఆనాటికి ఈనాటి పరిస్థితులు మనం పోల్చుకోలేము. ఆనాడు నెహ్రూ తిరుగులేని నాయకుడే, ఆనాడు ప్రజల్లో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడే. అయినప్పుడు కూడా ఆయన క్యాబినెట్లో అనేక ఉద్దండులు, ఆనాడు రాజకీయ ఉద్దండులు ఉండేవారు, అనేక పోరాటాలు చేసిన వాళ్ళు ఉండేవాళ్ళు. క్యాబినెట్లో ఆయనకి నెహ్రూ విధానాల్ని బహిరంగ విమర్శించే వాళ్ళు ఉండేవాళ్ళు. ఆనాడు అన్నిటి మీద ప్రజాస్వామ్యంగా ఒక క్యాబినెట్లో చర్చ జరిగేది. ఆనాడు కాంగ్రెస్ పార్టీలో చర్చ జరిగేది, పార్లమెంట్లో చర్చ జరిగేది. ప్రధాని కూడా ప్రశ్నించేవాళ్ళు. స్వయంగా నా అల్లుడే ప్రధాని ప్రశ్నిస్తూ వ్యతిరేకంగా పార్లమెంట్లో మాట్లాడేవాడు. కాబట్టి ఆనాడు పరిస్థితులు ఈనాడు పరిస్థితులను పోల్చుకోలేము. ఈనాడు అసలు పార్లమెంట్ సమావేశాలు జరగట్లేదు. ప్రస్తుత పార్లమెంట్ ఇంత తక్కువ సమావేశాలు ఎప్పుడు జరగలేదు. అసలు కీలకమైన బిల్లులే చర్చలు లేకుండా రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్లు 4-5 రోజుల సమావేశాలతో, 2-3 రోజుల సమావేశాలతో బడ్జెట్లు ఆమోదిస్తున్నారు. ఇటువంటి ఒక ప్రజాస్వామ్యంగా చూసుకుంటే వ్యవస్థలన్నీ కూడా ఇవాళ చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అంతా మనం ఆనందపడాల్సినటువంటి విషయం కాదు. అంటే 15 ఏళ్ల పరిపాలన. నరేంద్ర మీరు చెప్పినట్లు వాస్తవంగా అప్పట్లో పరిస్థితులు ఇప్పట్లో పరిస్థితులు పోల్చుకున్నాం. అలాగే అప్పట్లో పరిస్థితుల్లో ఉన్నప్పుడు కొత్త దేశం సాధించుకున్నాం, భారతదేశాన్ని స్వాతంత్రం సాధించుకున్నాం, తొలి ప్రధానిగా ఉన్నారు. అప్పట్లో పరిస్థితులను బట్టి మొత్తాన్ని ఏకకాలంగా ఆయనే ప్రధానిగా ఉన్నారు కాబట్టి ఓకే. ఇప్పుడున్న పరిస్థితుల్లో వరుసగా 3 సార్లు ప్రధానిగా ఉన్నటువంటి, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్నటువంటి ఈ రోజుల్లో పరిస్థితుల్లో, ఇలాంటి రాజకీయ సమీకరణాల పరిస్థితుల్లో, ఇలాంటి అనేక రకాలైనటువంటి ఒక వ్యక్తి భారతదేశాన్ని ప్రధానిగా గెలవటమే గొప్ప అయితే వరుసగా 3 సార్లు ప్రధానిగా గెలవటం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సామాన్యం కాదు కదా. అలా కూడా పోల్చుకోవచ్చు కదా అప్పటికి ఇప్పటికి పరిస్థితులు. సంకీర్ణ రాజకీయాల వలన ప్రాంతీయ అభిలాషలు పెరిగిపోయి ప్రాంతీయ పార్టీలు జాతీయ రాజకీయాల్లో కీలకమైన పాత్ర వహిస్తూ కేంద్ర జాతీయ పార్టీలని నిర్దేశించే సమయంలో ప్రాంతీయ పార్టీల యొక్క ప్రాముఖ్యత తగ్గించి ఒక బీజేపీ సొంత మెజార్టీతో 1984 తర్వాత, రాజీవ్ గాంధీ తర్వాత ఒక పార్టీ సొంత మెజార్టీతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది ఒక చరిత్ర పరిణామం. ఆ విధంగా ఒక రాజకీయ సుస్థిత కలిగించారు. గత ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ సాధించలేకపోయినా కూడా పూర్తి మెజార్టీ
కానీ ఒకటి మిత్రపక్షాల సహాయంతో ఇవాళ కూడా ఒక రాజకీయ స్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని అందించడంలో చేశారు. అయితే ఈ స్థిరమైనటువంటి పరిపాలన వల్ల దేశంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు? కేవలం ప్రచారానికే పరిమితం అవుతున్నారా, అంటే వ్యవస్థాగతమైన మార్పులు తీసుకొచ్చారా అనేది దీర్ఘంగా ఆలోచించాలి. ఈనాడు పరిస్థితి వాస్తవానికి మన భారతదేశం కాదు, ప్రపంచంలోనే ఇవాళ సంఘర్షణలమై ఉండి అనేకమైనటువంటి మొత్తం ప్రపంచ దేశాలే ఇవాళ ఒక విధమైన సంక్షోభకర పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి సంక్షోభంలో ఏ విధంగా మనం ఉండాలి, ఇవాళ ఏ విధంగా మన వ్యవస్థల్ని దిద్దుకోవాలి? ముఖ్యంగా ఆర్థికంగా మనం దేశంలో చాలా చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాం. దేశంలో ఉపాధి అనేది అగమ్యగోచరంగా తయారైపోయింది. ఇంత నిరుద్యోగం గతంలో ఎన్నడూ లేదు. ఈ దేశంలో ప్రతి 10 మంది యొక్క గ్రాడ్యుయేట్లో 4 ఉద్యోగాలు దొరకట్లేదు. అంటే 40% మంది గ్రాడ్యుయేట్లు నిరుద్యోగులుగా ఉంటున్నారు. ఇది చాలా తీవ్రమైన ఆందోళనకరమైన విషయం. ఇది యువతలో ఒక విధమైనటువంటి అన్రెస్ట్ అనేది ఇవాళ పెరుగుతుంది. దీన్ని కనుక మనం నిర్లక్ష్యం చేస్తే, పరిగణలో తీసుకోలేకపోతే, విధానపరమైనటువంటి చర్యల ద్వారా ఈ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేయకపోతే రాబో కాలంలో మరింత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకు వెళ్తాం. అదేవిధంగా దేశం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఘనమైన హామీలు, చాలా ఆకర్షణీయమైన హామీలు ఇస్తాం, కానీ అమలు పట్ల ఏమాత్రం శ్రద్ధ వేస్తున్నారు. 2024 నాటికి 5 ట్రిలియన్ల ఎకానమీ సాధిస్తామన్నారు. ప్రపంచంలో 3వ అతి పెద్ద ఎకానమీగా చేస్తామన్నారు. ఇవాళ 4వ పెద్ద ఎకానమీకి ఉంది కల్లా 6వ స్థానానికి దిగజారింది ఇవాళ. ఆ తర్వాత 2022 నాటికి స్వయంగా ప్రధానమంత్రి ప్రకటించారు, రైతుల ఆదాయం రెట్టింపు